హలో అందరికీ. మనకి ఇండియాలో ఉన్నట్టు కింద అయితే గచ్చులు ఇవన్నీ అయితే ఉండవండి. ఇవన్నీ చెక్క ఇల్లులు కదా! అందుకని చెప్పేసి వీళ్ళైతే ఇక్కడ ఎక్కువ కార్పెట్ ఇస్తారు. అది కాక ఇక్కడ చలి ఎక్కువ ఉంటుంది కదా! మంచు పడుతూ చలి ఉంటుంది అని చెప్పేసి చల్లగా ఉంటుందని కార్పెటే ఇస్తారు. ఒక వంట గదికి తప్పితే మొత్తము ఇంకా కార్పెటే ఇస్తారండి. బాత్రూంలో కూడా ఇవ్వరులేండి. మళ్ళీ బాత్రూంలో ఉంటుందా అని అడుగుతారు. బాత్రూంలో కూడా ఉండదు. హాలు, బెడ్రూమ్స్లలో అయితే ఇలాగ కార్పెట్ ఉంటుంది. బాత్రూమ్ అంటే కిచెన్లో అయితే ఉండదు. బాత్రూంలో అయితే మనం మ్యాట్స్ తీసుకోవాలి, తర్వాత చెప్తాను. ఇంక ఇలాగైతే ఉంటుంది. మనకైతే ఆడ చీపుర్లతో చిమ్ముకొని నీట్గా ఉంటుంది. ఇక్కడ చిన్న చిన్న డస్ట్ పడ్డ ఈ కార్పెట్ పైన ఎంత చిమ్మినా రాదు కదా, ఇంకా వ్యాక్యూమే చేసుకోవాలి. అందుకని చెప్పేసి నైట్ అయితే పిల్లలు తింటూ టీవీ చూస్తూ నైట్ 9 o'clock అలా వేశారు. ఇంకా నైట్ టైం పట్టినా కూడా మళ్ళీ సౌండ్లు వస్తున్నాయని చెప్పేసి కంప్లైంట్ చేస్తారు. ఇంకెందుకు అని చెప్పేసి మార్నింగ్ మా వారు ఆఫీస్కి వెళ్ళాక మొత్తం అయితే వ్యాక్యూమ్ అయితే పడుతున్నాను. ఫస్ట్ అయితే నేను మా వారికి మేము రాకముందే కార్పెట్ లేకుండా ఉన్న ఇల్లులు చూడండి, చిన్నపిల్లలు కదా మొత్తం గలీజ్ చేస్తారు అంటే ఇంక తను ఎతికారు కానీ ఎక్కడా లేవు అని చెప్పారు. కొన్ని రోజులు ఇక్కడ అడ్జస్ట్ అయితే తర్వాత చూసుకుందాంలే అన్నారు. ఇంకా సరేలే ప్రజెంట్ ఉందామని చెప్పేసి ఇంక ఇక్కడైతే ఉన్నాను. మొత్తం అయితే వ్యాక్యూమ్ పట్టాను. వంటగదికి ఎందుకు ఇవ్వరు అంటే మనం వంట చేసుకున్నప్పుడు వాటర్ పడతాయి, కొన్ని ఏమైనా డస్ట్ ఫుడ్ ఇవన్నీ పడుతూ ఉంటాయి కదా, అదైతే ఇంకా చిమ్మి తుడుచుకోవచ్చు అని అది ఒక్కటైతే పెట్టారు. మళ్ళీ వాటర్ పడ్డ కార్పెట్ పాడైపోతుంది కదా, అందుకని చెప్పేసి ఇంక మొత్తం అయితే నీట్గా వ్యాక్యూమ్ పట్టేశాను. ఎంత డస్ట్ ఉన్నా కానీ ఇదైతే వ్యాక్యూమ్ చేసేస్తుంది. ఇదైతే డ్రై వ్యాక్యూమే అంటే వెట్ డ్రై రెండు కలిపి కూడా ఉంటుంది. ఇదైతే మా వారు ఇంకా వాళ్ళు ఉన్నప్పుడు ఇదే తీసుకున్నారు కాబట్టి ఇంక ప్రజెంట్ ఇదే ఉంది. తర్వాత వెట్ డ్రై రెండు కలిపి ఉన్నది కూడా తీసుకోవాలి. చూడండి వాళ్ళు తిన్నది వాళ్ళు అంతా పోసి ఎక్కువ ఉందండి. ఇంకా నీట్గా అయితే వ్యాక్యూమ్ అయిపోయిందండి. చాలా నీట్గా వచ్చింది చూడండి.